హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే నేను చెప్పబోతున్నానండి. ఈ టాపిక్ మెయిన్ కాన్సెప్ట్ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చేశాను. ఒకళ్ళు ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటారో వాళ్ళు, అండ్ సెకండ్ వన్ టీనేజర్స్ అండి. 16 నుంచి 19-20 పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. అలానే ఆ పిల్లలున్న పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఒక్కరూ చూడాలండి. మన ఇంట్లో అన్న, తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అయ్యే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడున్న టీనేజర్స్ చాలా ఒత్తిడిలో ఉంటున్నారండి. అదేంటి అని మీరు అనుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంకా ఏ జాబ్లో జాయిన్ అవ్వలేదా, ఏం జాబ్ చేస్తావు, ఎంత సంపాదిస్తావు అనేది అయితే చుట్టాలు, ఇరుగు పొరుగు, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కామన్గా వచ్చే విషయం ఏంటి అని అంటే, ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా, ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదన్న టైప్లో ఇవన్నీ ఆలోచిస్తూ వాళ్ళకైతే బుర్ర పాడైపోతూ ఉంటుంది. అలానే వాళ్ళు అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం ఆఫీసెస్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీళ్ళని మాత్రమే ట్రాప్ చేసే కొంతమంది ఉన్నారండి. వాళ్ళే ఇప్పుడు 2020 మ్యాచెస్ అయితే స్టార్ట్ అయినాయి, క్రికెట్ మ్యాచెస్. దానిపైన కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయంట. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలానే మీ సర్కిల్లో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్మించి ఆ ట్రాప్లో వాళ్ళు పడేస్తున్నారు. మీలో ఇంట్రెస్ట్ కల్పించడానికి ఫస్ట్ కాసే బెట్టింగ్ అది 100 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, మీరు గెలుస్తున్నారు. కానీ చిన్నగా స్టార్ట్ అయిన అది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంతతో ఎండ్ అవుతుందో అనేది అయితే మీరు దిగే ముందు గెస్ చేయలేరు. మీరు కోల్పోతుంది చివరాఖరికి డబ్బే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ డబ్బు అస్సలు కాదు. మీ జీవితాన్ని, మీ జీవితం పట్ల మీరు కన్న కలల్ని, అలానే మీ ఇంట్లో వాళ్ళు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని అయితే మీరు మొత్తంగా కోల్పోతున్నారు. దాంతోపాటు ఇన్ని చెప్తున్నాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కూడా మీ అందరికీ నేను ఖచ్చితంగా చెప్పాలి. రీసెంట్గా అంటే 2-3 డేస్ బ్యాక్ ఒక 19 ఇయర్స్ బాబు ఇదే మాయలో పడి తెలియక 100 రూపీస్ కాశాడు, గెలిచాడు. ఇంకొంచెం అమౌంట్ పెట్టాడు, గెలిచాడు. ఓకే, నేను గెలుస్తున్నాను కదా, ఇంకేముంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా 1,00,000 రూపీస్ తీసుకొని వెళ్ళిపోయి బెట్టింగ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. 2,00,000 రూపాయలు నష్టపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎవ్వరూ హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అన్న ప్రెషర్ తీసుకోలేక అతను మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్టిల్ ఇంకా పిల్లాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. మిమ్మల్ని కన్న వాళ్ళని గురించి ఒకసారి ఆలోచించండి. నిజంగా ఇది కనుక మీరు కరెక్ట్ అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ, లేకపోతే మీలోనే ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్ అనే మాయలో పడి ఉంటే జస్ట్ నౌ ఇప్పుడే మీరు దాన్ని ఆపేసేయండి. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది అసలు ఎవరి దగ్గర కడుతున్నారు ఏంటి అనేది తెలుసుకోండి. వాళ్ళలో అవేర్నెస్ తీసుకురండి. లైఫ్ పట్ల వాళ్ళకున్న అవగాహన పెంచండి. వాళ్ళని డైవర్ట్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. జీవితం చాలా విలువైనది, అంత ఈజీగా కోల్పోయేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. దీని గురించి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి. టీనేజర్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. అలానే టీనేజర్స్ మీ లైఫ్ గురించి మీరు చాలా ఆశలతోటి, కలలతోటి ఈ సొసైటీలోకి అడుగు పెడతారు. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తస్మాన్ జాగ్రత్త అని మీకు చెప్తున్నాను నేను చెప్పేదైతే ఒకటి, చాలా జీవితం పట్ల ఆశలతోటి, కలలతోటి అయితే ఈ సొసైటీలోకి అడుగు పెడతారు. ఎవరో కూడా ఇది చూసి నవ్వుకోవాల్సిన వీడియో కాదు, కాలక్షేపానికి చూడాల్సిన వీడియో కాదు. మన ప్రయత్నం మనం చేయాలి. మనకి తెలిసిన వాళ్ళలో కానీ, లేకపోతే మనలో ఉన్న వాళ్ళలోనే కానీ ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా స్టిల్ ఫేస్ చేస్తుంటే వాళ్ళలో అవేర్నెస్ కల్పించండి, వాళ్ళని మార్చండి. అంతకంటే మన జీవితంలో మనం చేసే మంచి పని అయితే ఇంకొకటి ఉండదు. అయితే ఈ వీడియోని ఎవరైతే కంప్లీట్గా చూసారో వాళ్ళు ఇది నిజం, ఇలాంటి నిజాలు ఇంకా 10 మందికి తెలియాలి అని కనుక మీరు అనుకుంటే మీ తరపు నుంచి మీరు చేయాల్సిన పని ఒకటేనండి. మన ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. మన క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఒక్కదాని వల్ల అయితే జరిగే పని కాదండి. నా ప్రయత్నంగా నేనైతే మొదలుపెట్టాను. కానీ మీరు కూడా నాతో కలిస్తే మార్పు అనేది ఖచ్చితంగా మనం తీసుకొని రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా గుర్తుంచుకోండి, మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సొసైటీ చేస్తూ చెడు అనేది చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి చెడుకి దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళు ఎవరైనా దరిదాపుల్లో ఉన్నారు అనుకున్నా వాళ్ళ దగ్గరలో మాత్రం మీరు ఉండకండి. ఎందుకు అని అంటే ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి. పిల్లలు మీకేం తెలీదు కాబట్టి ఇంతలా చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే కాలేజ్ కంప్లీట్ చేసుకొని
జాబ్ పర్పస్ మీద ఎవరైతే సొసైటీలోకి అడుగు పెడుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టైంలో ఫ్రెండ్స్‌ని కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రతి ఒక్క ఫీలింగ్ అనేది షేర్ చేసుకోగలిగితే మంచి గైడెన్స్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు. మీ లైఫ్ సెటిల్ చేసుకునే ఒక అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది.